నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్. ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా కథ ముగిసింది. గడిచిన 10 ఏళ్లుగా సేవలందించిన విస్తారా బ్రాండ్ కనుమరుగైంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియాలో ఇది విలీనం అవుతుండమే ఇందుకు కారణం. నవంబర్ 12 నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుంది. సోమవారం రాత్రి ఒక దేశీయ ఒక అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రయాణంతో విస్తారా ప్రయాణం ఆగిపోయింది. విస్తారాకు చెందిన UK 986 విమానం ముంబై నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి 10:50 బయలుదేరింది. దీంతోపాటు ఢిల్లీ నుంచి సింగపూర్కి వెళ్లాల్సిన UK 115 విమానం రాత్రి 11:45 బయలుదేరింది. ఇక మంగళవారం నుంచి విమాన కోడ్ UK తెరుమరుగై ఆ స్థానంలో AI2-, పేరుతో కొత్త కోడ్ రానుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే 2015 జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన విమానం సర్వీసును ఢిల్లీ ముంబై మధ్య నడపడం గమనార్హం. ఇప్పుడు ఆ మార్గంలో చివరి ట్రిప్గా తన విమాన సర్వీసును నడిపింది విస్తారా. వాస్తవానికి టాటా గ్రూప్ 51%, సింగపూర్ ఎయిర్లైన్స్ 49% సంయుక్త సంస్థే విస్తారా. 2015లో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థ టాటా గ్రూప్నకే చెందిన ఎయిర్ ఇండియాతో విలీనం కానుంది. ఇక విలీన అనంతరం సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థకు 25.1% వాటా ఉండబోతోంది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం తర్వాత మరో 3,195 కోట్ల రూపాయలను సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టుబడిగా పెట్టనుంది. ఇప్పటికే టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో AIX కనెక్ట్ అక్టోబర్లో విలీనమైంది. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో విలీనం చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాతో విలీనమైంది. ఎయిర్ సహారా జెట్ ఎయిర్వేస్లో కలిసిపోయింది. ఎయిర్ డెక్కన్ కూడా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో భాగమైంది. ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా కథ ముగిసింది. గడిచిన 10 ఏళ్లుగా సేవలందించిన విస్తారా బ్రాండ్ కనుమరుగైంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియాలో ఇది విలీనం అవుతుండడమే ఇందుకు కారణం. నవంబర్ 12 నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుంది. సోమవారం రాత్రి ఒక దేశీయ ఒక అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రయాణంతో విస్తారా ప్రయాణం ఆగిపోయింది. విస్తారాకు చెందిన UK 986 విమానం ముంబై నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి 10:50 బయలుదేరింది. దీంతోపాటు ఢిల్లీ నుంచి సింగపూర్కు వెళ్లాల్సిన UK 115 విమానం రాత్రి 11:45 బయలుదేరింది. ఇక మంగళవారం నుంచి విమాన కోడ్ UK తెరుమరుగై ఆ స్థానంలో AI2-, పేరుతో కొత్త కోడ్ రానుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే 2015 జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన విమాన సర్వీసును ఢిల్లీ ముంబై మధ్య నడపడం గమనార్హం. ఇప్పుడే మార్గంలో చివరి ట్రిప్గా తన విమాన సర్వీసును నడిపింది విస్తారా. వాస్తవానికి టాటా గ్రూప్ 51%, సింగపూర్ ఎయిర్లైన్స్ 49% సంయుక్త సంస్థ విస్తారా.
2015లో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థ టాటా గ్రూపునకి చెందిన ఎయిర్ ఇండియాతో విలీనం కానుంది. ఇక విలీనం అనంతరం సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థకు 25.1% వాటా ఉంచబోతోంది. ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం తర్వాత మరో 3,195 కోట్ల రూపాయలను సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టుబడిగా పెట్టనుంది. ఇప్పటికే టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ అక్టోబర్లో విలీనమైంది. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో విలీనం చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాతో విలీనమైంది. ఎయిర్ సహారా జెట్ ఎయిర్వేస్లో కలిసిపోయింది. ఎయిర్ డెక్కన్ కూడా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో భాగమైంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే మనం ముఖ్యంగా భారత్కు సంబంధించి ఏవైతే దేశీయ విమానయాన సంస్థలు ఉన్నాయో అవైతే చాలా వరకు వాటి యొక్క కథ అయితే ముగుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి కారణం ఎందుకంటే ప్రధానంగా కారణం ఏంటంటే ఈ ఏదైతే ఈ విమాన ప్రయాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా విదేశీయాల నుంచి వచ్చేటువంటి విమానయాన సర్వీసుల యొక్క రాక ఎక్కువగా పెరగడం, వాటితో పాటు దేశవాళీ విమానయాన సంస్థలు ఏవైతున్నాయో వాటిలో మాత్రం ముఖ్యంగా కాంపిటీషన్ అనేది పెరగడం వల్ల ప్రముఖంగా ఈ దేశీయ విమానయాన సంస్థలు అయితే కొన్ని మూతపడడం, కొన్ని వేరే వాటిలో విలీనమైతే వస్తున్నాయి. ఇక వీటికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే మనం జెట్ ఎయిర్వేస్ కూడా దాని యొక్క కథ ముగిసిపోయింది. దాంతోపాటు ఎయిర్ డెక్కన్ కూడా కింగ్ ఫిషర్లో కలిసిపోవడం, ఇలా కొన్ని సంస్థలు అయితే విలీనం అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ దేశవాళీ విమానయాన రంగంలో మాత్రం కాంపిటీషన్ పెరగడం వల్ల ముఖ్యంగా దేశీయ విమానయాన సంస్థలు వాటి యొక్క కథ ముగుస్తుంది, వేరే వాటిలో విలీనం అవుతూ వస్తుంది. ఏదేమైనా ఈ యొక్క కాంపిటీషన్ కారణంగా అలాగే ఏదైతే మార్కెట్లో పోటీ పెరగడం వల్ల తక్కువ ధరకే కొన్ని విమానయాన సంస్థలు మంచి ప్రయాణాన్ని అందించడం వల్ల కూడా ఇవి మూతపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదేమైనా ఇప్పుడైతే ఎయిర్ విస్తార మాత్రం ఎయిర్ ఇండియాలో లీనమైనట్టుగా మనమైతే చూస్తున్నాం. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి 4 Sides టీవీ.